హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే క్రెడిట్ పే అనమాట. ఆల్రెడీ మీరు ఇప్పటి చూసుంటే మన ఛానల్లో క్రెడిట్ పే మీద 2 వీడియోస్ అయితే వచ్చినాయి. అవి కూడా మంచి సక్సెస్ అయితే అయినాయి అనమాట. ఈ క్రెడిట్ పే వీడియో చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రెడిట్ పే వాళ్ళదైతే డెబిట్ కార్డ్ అయితే వచ్చిందనమాట నా దగ్గర. ఎస్ఎంబి బ్యాంక్ వాళ్ళ నుండి కదా క్రెడిట్ పే అనేది. క్రెడిట్ పే చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ అయితే ఇచ్చారు. మనకి ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్, ఒకవేళ ఇది ట్యాంపర్ అయ్యి వస్తే యాక్సెప్ట్ చేయొద్దని అయితే రాశారు. ఇది చూసుకున్నట్లయితే కర్ణాటక అనమాట, ఉడిపి అనమాట. కస్టమర్ కేర్ నెంబరు, మనకి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఒకసారి అయితే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక చూసుకున్నట్లయితే ఏముంది, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కొంచెం మోటివేషన్లో అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్. ఇంకా చూసుకున్నట్లయితే మనకి లోపల కూడా ఈ విధంగా వచ్చిందనమాట. ఇండియాస్ మోస్ట్ రివార్డబుల్ కార్డ్ అని అయితే ఇచ్చారనమాట. కార్డు కూడా చూసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఉందన్నమాట. కొంచెం మెరుస్తుంది కూడా, ఇట్లా టిల్ట్ చేస్తూ ఉంటే కార్డుని అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివేషన్ కోడ్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా క్రెడిట్ పే కార్డ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కార్డ్ నెంబర్ ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. కింద క్రెడిట్ అని అయితే రాస్తుంది, క్రెడిట్ పే కాబట్టి, క్రెడిట్ కార్డ్ కాబట్టి. ఇంకా ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. కార్డు కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. మీరైతే చూస్తే రూపే వాళ్ళది క్రెడిట్ అని అయితే ఉందన్నమాట. సో అది ఇంకా మోస్ట్ రివార్డబుల్ కార్డ్స్ అని అయితే రాస్తుంది. ఇంకా నేను దీన్ని ట్యాంపర్ చేయలేదు. ఇంకొకసారి అయితే మనం అయితే యాక్టివేషన్ ప్రాసెస్ ఎలా కూడా నేనైతే వీడియోలో చూపించాలనుకుంటున్నాను దీనికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఏమీ చూపించలేదు కాబట్టి పిక్చర్స్లో. ఇంకా చూసుకున్నట్లయితే మనం అయితే క్రెడిట్ పే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద చూసుకున్నట్లయితే యాక్టివేట్ అని అయితే చూపిస్తుంది ఫిజికల్ కార్డ్ని. మీకు అక్కడ ఇచ్చారు కదా కార్డు, మనకి యాక్టివేషన్ కోడ్. ఆ యాక్టివేషన్ కోడ్ అయితే 6 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక మీ కార్డు యొక్క 6 డిజిట్స్ మనకి ఎక్స్పైరీ డేట్ అయితే కొట్టేసి మనం అయితే కంటిన్యూ కొట్టేసినట్లయితే కార్డ్ యాక్టివేట్ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.